హలో గైస్ వెల్కమ్ టు కేడిపి ప్రసాద్ గ్యాస్ ఈరోజు రాజే యువరాజే సాంగ్ అయితే రిలీజ్ అయింది. ప్రభాస్ అయితే మాత్రం మామూలుగా అయితే మాత్రం లేదు. ఫోటో అయితే పెట్టేసి మనకైతే సాంగ్ అయితే మాత్రం వదలడం అయితే జరిగింది. ఆడియో సాంగ్ అయితే మాత్రం యూట్యూబ్లో అయితే మాత్రం 2 hours 1 lakh అయితే దాటింది అనమాట. కొంచెం తక్కువ దాటినా కూడా సాంగ్ అయితే ప్రతి ఒక్కరికైతే నచ్చింది గైస్. చాలా చాలా బాగుంది. ఫస్ట్ 2 songs అయితే రిలీజ్ అయ్యాయి కదా, ఆ సాంగ్స్ కంటే ఈ సాంగ్ అయితే మాత్రం ఇంకొద్ది బెటర్‌గా ఉందని చాలా మంది అయితే కామెంట్ చేశారు. నాకు కూడా చాలా చాలా నచ్చింది. మీరైతే మాత్రం ఆల్రెడీ ఈ సాంగ్‌ని వినే ఉంటారు. బట్ లేట్ అయితే అయింది ఈ వీడియో చేసినప్పటికైతే మాత్రం. బట్ ఓవరాల్‌గా మాత్రం 'ప్రభాస్' అన్న ఈ ఈ సాంగ్ అయితే మూడో సాంగ్ అయితే చెప్పుకోవచ్చు. 'రాజాసాబ్' మూవీ నుంచి అయితే మాత్రం. ఇంకా 3 సాంగ్స్ అయితే ఉన్నాయని మనకైతే అప్డేట్‌లో తెలుస్తుందనమాట. మొత్తం ఈ మూవీలో 6 సాంగ్స్ అయితే ఉన్నాయని మనకైతే తెలుస్తుంది. బట్ అయితే మాత్రం ఈ సాంగ్ అయితే మాత్రం హైలైట్‌గా అయితే ఉంది. మధ్య మధ్యలో హర్రర్ సిట్యుయేషన్స్ కూడా మనకైతే మిక్స్ చేసి పెట్టడం అయితే జరిగింది గైస్. ఈ మూవీలో అయితే మాత్రం తమనన్న బీజీఎం అయితే మాత్రం వేరే లెవెల్‌లో అయితే మాత్రం ఉంది గైస్. మ్యూజిక్ గూడా చాలా చాలా బావుంది. మనకైతే వీడియోలో అయితే మాత్రం ఏం పెట్టలేదు ఈ సాంగ్‌లో. అన్ని థియేటర్‌లో అయితే పెడతారని చెప్పారనమాట. బట్ ఓవరాల్‌గా చూసుకోవాలి అనమాట. థియేటర్‌లో అన్నీ పెడతారంటున్నారు. ఈ సాంగ్‌లో సంబంధించినటువంటి ఏ ఒక్క బిట్ కూడా పెట్టలేదనమాట మనకి. పర్టిక్యులర్‌గా డాన్స్ గాని, ఎలివేషన్స్ గాని ఏవి కూడా పెట్టల. ఒక ఫోటో అయితే పెట్టేసి సాంగ్‌నైతే మామూలుగా ఆడియో సాంగ్‌నైతే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఒక సాంగ్ అయితే మాత్రం చాలా చాలా బావుంది. ఇంకా మూవీలో ఎలా ఉండిద్దనేది మనం ఇంకా చూసుకోవాల్సిందే. మూవీ అయితే మాత్రం 'జాన్‌వర్ 9' అయితే మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది కదా! ఈ మూవీ కోసం మీరు వెయిట్ చేస్తున్నారా లేదా అనేది కామెంట్స్ చేయండి. ఇంకా ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ సాంగ్ మీకు నచ్చిందా లేదా? అసలు విన్నారా లేదా కూడా చూడండి. చాలా బావుంది. ఒకసారి వినండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.